హాయ్ రా రంజిత్. హాయ్ రా సంపత్, రా కూర్చో. ఏంట్రా అంత సీరియస్గా రాస్తున్నావు? ఏం లేదురా, నా తదనంతరం నా ఇద్దరు కొడుకులకి నా ప్రాపర్టీస్ అన్నీ ఎలా షేర్ చేయాలా అని వీలునామా రాస్తున్నా. ఏంట్రా అప్పుడు వీలునామా రాస్తున్నావు? ఎవరన్నా ఓల్డ్ ఏజ్లో కదా రాసేది. అదేం లేదురా, ఈరోజు డేట్లో లైఫ్కి అసలు గ్యారెంటీ లేకుండా పోయింది. హార్ట్ అటాక్, క్యాన్సర్ కూడా జలుబు దగ్గులా వస్తున్నాయి. ఈ రోజు ఉన్నాడు, రేపు ఉండట్లేదు. అందుకే ఎందుకైనా మంచిదని చెప్పి ఇప్పుడే నా ప్రాపర్టీస్ అన్నీ ఓ వీలునామా రాద్దామనుకున్నా. ఎలా ప్రాపర్టీస్ డివైడ్ చేసావో ఒకసారి చూడొచ్చా? రేపు పొద్దున్న నాకు హెల్ప్ అవుతుందేమో. దాంట్లో ఏముందిరా, తీసుకో. మూవబుల్ అసెట్స్ ఓకే, ఇమూవబుల్ అసెట్స్ ఓకే, సోషల్ మీడియా అసెట్సా? ఇవేం రకమైన ప్రాపర్టీస్ రా? సోషల్ మీడియా అసెట్స్ గురించి నీ డౌట్ ఏం లేదురా, నా ఫేస్బుక్ ఫాలోవర్స్ అంతా నా పెద్ద కొడుకు ఇచ్చేద్దాం అనుకున్నా. నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని నా చిన్న కొడుకు రాసి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. మరి నీ యూట్యూబ్ వ్యూవర్స్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? అమ్మో, నా యూట్యూబ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ని నా పేరు మీదే ఉంచుకుంటానురా నేను బతికినన్ని రోజులు. ఎందుకంటే చాలామంది ఉన్నారు. అవి కూడా ఇప్పుడే నా కొడుకులకి ఇచ్చేసాను అనుకో, వాళ్ళు నన్ను ఏ వృద్ధాశ్రమంలోనో పడేస్తారు నన్ను సరిగ్గా చూసుకోకుండా. అవి నా దగ్గరే ఉన్నాయనుకో, వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. हे प्रभु हे हरिनाम कृष्ण जगन्नाथ प्रेमानंदी